వికారాబాద్లో స్థలం చూసి ఇల్లు కట్టాలనుకుంటున్నానంటే ఆర్కిటెక్ట్ వికారాబాద్ స్థలంలో ఉన్నదాన్ని బట్టి ఎట్లా కట్టుకోవాలనో సలహా చెప్తాడు. ఒకవేళ మీరు జూబ్లీహిల్స్లో స్థలం చూపించి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఎట్లా కట్టాలని ఆర్కిటెక్ట్ని అడిగితే జూబ్లీహిల్స్ స్థలానికి సరిపోయే విధంగా ప్రణాళికలు ఇస్తాడు. దానికి స్టీల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సిమెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలా, ఎత్తెంత పొడిగెంత విడతెంత ఇస్తాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిండు. నాకు మేడిగడ్డ దగ్గర నేను నిర్మించాలనుకుంటున్నా, దీని మీద నాకు నివేదిక ఇవ్వమని. నువ్వు అడిగింది ఒకటైతే సాంకేతిక నిపుణుడు ఇంకొకటి ఇవ్వడు కదా. మరి నువ్వు అడిగిన దానికి ఆయన నివేదిక ఇస్తే పోనీ ఆ నివేదికనన్నా నువ్వు యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేసినావా? లేదు. బ్యారేజ్ల స్థలాన్ని మార్చండి, పంపుల స్థలాన్ని మార్చండి, అన్నిటిని మార్చుకుంటూ పోయిండు. మరి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ అందుబాటులో లేదు. పైన ప్రాజెక్టులు కట్టుకుంటే 63 టీఎంసీలు పైన వాళ్ళు